కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో. మనము అంటే తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నా కదా! రైతులకే కావచ్చు, సబ్సిడీలు అనేవి ఇస్తున్నారు. ఆఫ్‌కోర్స్ అందరికీ ఇస్తున్నారు. ఎందుకని ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంప్లాయీస్‌కి ఎందుకని ఇల్లులు కావచ్చు, సబ్సిడీలని ఎందుకని ఇవ్వట్లేదంట? ఎందుకు లేదు, ఇళ్ళు ఉన్నాయి కదా. చిత్రపురి అక్కడి నుంచి వచ్చింది కదా. చిత్రపురిలో ఇళ్ళు 4,500 మందికి ఇళ్ళు చాలా ఉన్నాయి. మందికి లేవని కూడా వినిపించింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎమ్మెల్యేలకు కూడా లేవంటున్నారు, జర్నలిస్టులకు లేవంటున్నారు. అవును. ఏమవుతుంది, ఇప్పుడు మీరున్నారు, ఈ సంవత్సరం ఇస్తారు, నెక్స్ట్ ఇయర్ మీతో పాటు ఇంకోళ్ళు వస్తారు కదా, వాళ్ళు లేవంటారు. వచ్చిన వాళ్ళప్పుడల్లా ఇస్తూ పోతూ ఉంటే ఈ మొత్తం ఉన్న స్థలం అంతా ఇక మనకే ఇస్తానికి సరిపోతుంది వాళ్ళకి. వీళ్ళు ఒకసారి ఇచ్చారు, మళ్ళీ ఎప్పుడు ఇంకో టైంలో ఇస్తారు. ఇది తప్ప ఇవ్వటం లేదు. ఎమ్మెల్యేలకి ఇస్తున్నారు. ఎమ్మెల్యే కాలనీలు 4 ఉన్నాయి, జర్నలిస్ట్ కాలనీలు 4 ఉన్నాయి. సినిమాది కూడా ఇప్పుడు చిత్రపురి ఉంది, ఫిలిం నగర్ సొసైటీ ఉంది, 2 ఉన్నాయి కదా సినిమా వాళ్ళకి కూడా. అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఫిలిం ఎంప్లాయీస్కి కావచ్చు, మరి ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా మాకు ఇది కావాలి, ఈ స్కీమ్స్ తెస్తే బాగుంటుంది, ఇది కావాలని ప్రత్యేకంగా ఎందుకని అడగట్లేరు? అసలు ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి నాకు తెలియక అడుగుతున్నా. మీరు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, వ్యాపారం చేసుకుంటున్నారు, ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఎవరన్నా మీరు లాభం వస్తే ఎవరికైనా ఇస్తారా? ఫిలిం వాళ్ళకి ఎందుకు అడగట్లేదు, ఇవ్వట్లేదు? ఏమైనా చిన్న చూపు అన్నట్టుగా ఫిలిం ఇండస్ట్రీ? చిన్న చూపు ఎందుకు, అసలు పెద్ద చూపు ఎందుకు చూడాలి? ఇప్పుడు నేను సినిమా తీస్తున్నానమ్మా, నేనే సినిమా తీశాను అనుకుందాం, పుష్ప నాది అనుకుందాం, కొంచెం నాకు 2,000 కోట్ల లాభం వచ్చింది అనుకుందాం. నేను 2,000 కోట్లు ఎవరికైనా ఇస్తాను? నేను మా ఇంట్లో నా పిల్లలకి ఇస్తాను కదా, నేను బయట ఎవరికి ఇవ్వను కదా. మరి నాకు ఇంకా సబ్సిడీ ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్? నాకు కానీ నాలాగా ఉండే వేరే వాడికి కానీ ఎందుకు ఇవ్వాలి సబ్సిడీ? గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలని ఎందుకు అనుకోవాలి మనం? అవసరం లేదు కదా. ఇప్పుడు మొత్తం ప్రజలు అందరికీ చేసేదాంతో మనకు కూడా చేయాలి. మనం స్పెషల్ ఏంటి అనేది నా పాయింట్. ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, జర్నలిస్టులు అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఇట్లా మనం స్పెషల్గా కోరుకునే బ్యాచ్ ఉన్నారు కొంతమంది. ఈ వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి నా పాయింట్. ఇస్తే మొత్తం అందరి ప్రజానీకానికి ఇల్లు కావాలి, విద్య, వైద్యం, ఇల్లు, ఈ 3 కంపల్సరీగా ప్రతి మనిషికి ఉండేటట్టు చూడమనం బాగుంటుంది. అంతేగాని సెలెక్టెడ్గా మేము సినిమా వాళ్ళం కాబట్టి ఏదో మేము చించేస్తున్నాం కాబట్టి మాకు ఇవ్వండి, లేదా మేము జర్నలిస్టులం కాబట్టి. ఇవాళ జర్నలిస్టులు అంటే ఎవరికి ఇస్తారు? ఇవాళ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, అందరూ జర్నలిస్టులే. ఇవాళ పూర్వకాలం జర్నలిస్టులకి ఇస్తే పంచికొట్టిస్తే దాన్ని నిండుతానికి కష్టమైంది, అది పంచికొట్టలేదు. ఇవాళ జర్నలిస్టులకి ఇవ్వాలంటే అసలు మొత్తం హైదరాబాద్ ఇచ్చినా చాలదు, అంతమంది అవుతారు. ఈవెన్ సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. సినిమా ఇండస్ట్రీలో అప్పటికైనా ఉంది. అప్పుడు ఏం చేశారు, మనకి ఓన్లీ వర్కర్స్ అని ఇచ్చారు, అదేమో అందరికీ ఇచ్చారు. చిత్రపురి కదా అక్కడది, ఫిలిం నగర్. ఇప్పుడు నా ఉద్దేశంలో సినిమా ఇండస్ట్రీ అంటే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ వర్కర్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ వర్కర్స్, వీళ్ళంతా సినిమా వాళ్ళే కదా. వాళ్ళు ఎవరికి ఇవ్వాలి పాపం అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఇస్తే వీళ్ళందరికీ ఇవ్వాలి. వాళ్ళందరికీ ఇస్తే వాడు ఉన్న థియేటర్ సెక్షన్లో 1,00,000 మంది వస్తారు. ఇవ్వగలరా? ఇవాళ జర్నలిస్టులు కూడా వస్తే 1,00,000 మంది అవుతారు. ఎమ్మెల్యేలు పాతోళ్ళు పోయి కొత్త వాళ్ళు వస్తారంటారు. ఎమ్మెల్యేలు అందరికీ వస్తారు. మరీ దుర్మార్గం ఏంటంటే ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రతివాడు కోటీశ్వరుడే. వాళ్ళు రావటం 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. వాళ్ళకి ఫ్రీగా ఇళ్ళు ఇస్తారు గవర్నమెంట్. ఎందుకు ఇస్తుందో తెలియదు. వాళ్ళు మాత్రం దానికోసం చేసుకుని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు, దాన్ని మళ్ళీ సంపాదించుకుంటారు. ఇది దుర్మార్గం కదా ఇదంతా. లేనివాడు లేకుండానే ఉన్నాడు, వాడు మీతో పాటు మనిషే కదా. సాటి మనిషికి నువ్వు ఇస్తే సాటి మనిషితో పాటు ఇవ్వమనం, లేదంటే వదిలేయండి. నా ఆర్గ్యుమెంట్ అది.